హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ రేవతి. ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే పెసర ఆవకాయ అండి. అయితే అమ్మమ్మ వాళ్ళు పూర్వంలోని పెసర ఆవకాయ, మెంతి ఆవకాయ, కారం ఆవకాయ, తీపి ఆవకాయ చాలా ఆవకాయలు చేసేవారండి. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఆవ పొడి పడడం లేదండి. అంచేత ఇలా ట్రై చేయండి పళ్ళైన వాళ్ళంతా కూడా అండి. చాలా ఈజీ అండి. ఓ పెద్ద మామిడికాయ తీసుకున్నాండి, దాన్ని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాండి. దానికి 50 గ్రాములు పెసరపప్పు తీసి మిక్సీ ఆడుకున్నానండి మెత్తగాను. 50 గ్రాములు కారం ఉండండి, 25 గ్రాములు సాల్ట్ అండి, ఒక స్పూన్ పసుపు. ఇలా అయితే సరిపోతుందండి. 2 కాయలు అనుకోండి 100 గ్రాములు వేసుకుంటారు అనమాట. కొలతలు ఇలా పక్కా కొలతలతో చేసుకోండి. ప్రతి ఒక్కరు తినండి. ఒక కప్పు ఆయిల్ తోటి యాడ్ చేస్తాము, ముక్కలు కలిపిస్తున్నాము, అంతేనండి. ఎలాంటి రాని వాళ్ళని తయారు చేసుకోవచ్చు. చక్కగా ఓ జాడీలో పెట్టేసుకుని తీసుకోవచ్చండి, తినొచ్చు. ఎందుకంటే ఈ ఆవకుండా చాలామంది గ్యాస్ట్రిక్ వచ్చి తినడం లేదండి, పడడం లేదని చెప్పేసి అందుకు ఈ ప్రాసెస్ మీ ముందు పెట్టానండి. ఒక్కాయ నేను చేశాను. మీకు నేను చెప్పిన కొలతలు ఎన్ని కాయలు అయితే అన్ని 50 గ్రాముల చొప్పుని ఆడేసి వేసేసుకోవచ్చండి. మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఇంతేనండి. నచ్చిందండి? అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్